కంట్రోలింగ్ కొంచెం కష్టంగా ఉందంట. గాలి ఎక్కువగా వచ్చేదాని వల్లే బోట్స్ అంతా రివర్ లోపల అలో చేయలేదు ఎవరు కానీ. చూడరా మొత్తం మట్టి లేసి పైకంతా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు ప్రోగ్రామ్ ఏమంటే అన్నదానాన్ని మేము ఈరోజు చెప్పిపోతున్నాము. బ్రేక్ఫాస్ట్ తింటే మనసిపోతా ఉన్నాము. ఇక్కడ తెలుగు హోటల్ ఒకటి ఉంది, అక్కడదా బాగుంది. కొంచెం మిగతా పక్కంతా ఇడ్లీ చట్నీ అంటారు కానీ వేరే మాత్రం ఉంది. హోటల్ అంతా చూపిస్తాను మొత్తం క్లియర్గా. ఇదే ఆ హోటల్లో రైట్ సైడ్లో చూడండి. అంతా అయిపోయింది, మళ్ళా బ్యాక్ టు రూమ్. ఇక్కడ ఆశ్రమం మెయిన్ గురూజీ మా పెద్ద తాత, మా తాత వాళ్ళ అన్న వాళ్ళ బ్యాచ్. ఆయన కూడా సన్యాసినే. మా తాత వాళ్ళ అన్న వాళ్ళంతా అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన లేదు ఇప్పుడు. మా డాడీ వచ్చి ఆయన గురించి అంతా మాట్లాడుకుని ఉన్నారు ఆడ. అంతే గైస్, అయితే ఇప్పుడు రూమ్కి పోయేసి కొంచెం రెస్ట్ ఎత్తుకొని ఈవినింగ్ వేసి గంగా దగ్గరికి రావాలి. మళ్ళీ మార్నింగ్ వచ్చి అన్నదానం అంతా చేపించినాము. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము అన్నం తినేదానికి పోతున్నాం. ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఇప్పుడు టైం చూస్తే 1:30 అవుతుంది టైమ్. ఇక్కడ పక్కనలో ఒక 2 రోడ్లు కాపక్క ఆంధ్ర హోటల్ ఉంది. నేను ఆడి మీకు చూపించుంటాను. అక్కడికే పోయి ఇప్పుడు మళ్ళీ లంచ్ కూడా తినబోతున్నాము. దాని తర్వాత అక్కడ మళ్ళీ గంగా దగ్గరికి పోయేసి ఈరోజు గంగా స్నానం చేసుకోవాలనేసి అనుకుంటున్నాము. ఇప్పుడు ఆడికి పోతాం మేము. రండి చూపిస్తాను. గైస్, నడిచి 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 కాలంతా నొప్పేస్తుంది భయంకరంగా. అట్లా కాదు, బెండ్ దిగిపోతా ఉంది. మరీ ఎక్కువ నడవాల్సింది పడుతుంది ఇక్కడికి వస్తే. అన్నిటికీ మనం ఎక్స్టర్నల్ గా ఆటోలు అవంతా పట్టుకొని పోయేదానికి ఆప్షన్ లేదు. మెయిన్ రోడ్ అయితే పోవచ్చు, కానీ కాశీ అంటేనే స్ట్రీట్స్ అంతా ఇట్లే ఉంటాయి. ఫుల్ కాశీ అనేట్లు ఉంటుంది గైస్. ఇట్లా దేనికి రోడ్ కట్టినారనేసి అది ఒక పెద్ద స్టోరీ ఉంది. మరి ఇంత సన్నగా ఉంటాయి స్ట్రీట్స్. ఇక్కడంతా ఇల్లు కూడా ఎట్లా కడతారో అర్థమే కాదు. ఇసుక, సిమెంట్, రాళ్ళు అంతా ఎట్లా తెస్తారు ఇంత చిన్న సందుల్లో. చూడండి గైస్, ఇక్కడ స్పారోలు ఎంత బాగున్నాయో. ఇల్లే ఒక మాదిరి డిఫరెంట్ స్పారోలు. ఇవంతా బెంగళూరులో అంతా అసలు ఇప్పుడు అంతా కనిపించేదే లేదు, లేనే లేదు అనుకుంటాను. చూడండి ఎంత బాగుంది చూడండి ఈ సెటప్. దీని లోపల స్పారోస్ అన్నీ ఉంటాయి. ఇల్లు నాకు భలే నచ్చింది గైస్ నిజంగా. చూడండి, స్పారో లోపల ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, వెళ్ళిపోయింది. స్ట్రీట్స్ ఆఫ్ కాశీ అంటే ఇట్లుంటుంది. సూపర్గా ఉంది కదా, చిన్న చిన్న రోడ్లో. అండ్ మనం తినే హోటల్ ఇదే హోటల్లో సెకండ్ టైం మళ్ళీ చూపిస్తాను నీకు. ఇట్లుంటుంది ఎంట్రన్స్. ఓకే, ఇంకా తినేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను గైస్. వైట్ రైస్, మళ్ళీ కూర ఇస్తారు. సాంబారు, కూర, రసము, మజ్జిగ అంతా ఉంటుంది. ఫస్ట్ పప్పు, సాంబారు, రసం, మజ్జిగ. ఇప్పుడు బోట్ దగ్గరకు వచ్చేసినాం గైస్. ఈ బోట్ వచ్చి మోటార్ బోట్ కాదు, ఇది చేత్తోనే రో చేసుకొని పోయేదంట. ఈ నుంచి అక్కడ ఇసుక ఉంది కదా, అక్కడికి పోయేసి గంగలో స్నానం చేసుకొని ఆ నుంచి మళ్ళీ రివర్స్ వస్తాము. పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేసినారు వీళ్ళు. అయితే 800 రూపీస్ మేము నలుగురికి. ఆడిపోయి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఆడి నుంచి మళ్ళీ ఇక్కడికి పిలుచుకొని వచ్చి వదిలేస్తారు అంతే. ఈ సైడ్ నుంచి ఆ పక్క వరకు అంతే. లాస్ట్ టైం మేము పోయిన మోటార్ బోట్ వచ్చి మేమంతా బాగా మాట్లాడి బార్గెన్ చేసి అది ఇది చేసి 1000 రూపీస్కి ఓకే అయింది. 1000 రూపాయలకి వచ్చినారు. ఈ నుంచి ఆ పక్క పోయి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వచ్చేదానికి 800 రూపీస్. పర్ హెడ్ 200 రూపీస్ పడింది. ఇదేనా బోటు? గ్లిటరా, గోల్డానా? గోల్డ్. ఇక్కడ కూర్చొని మైనింగ్ చేసుకుంటా ఉండిపో, ఓకేనా? ఈ పడుతు మైనింగ్ చేయపడుతు గోల్డ్ రిచ్ అయిపోతావు. నెక్స్ట్ KGF వేసు నువ్వే. అతనికి అడ్డు నిలబడకండి. ఓకే, ఇదే మనం ట్రావెల్ చేయబోయే బోట్. చిన్న బోట్. ఏం రా నువ్వు పెడితే బోటే అట్లే ఉంగిపోతుంది కదరా.
यार पानी आ रहा है अंदर। वो दिक्कत नहीं होता। दूसरा ले लो यार। मशीन बोर्ड तो ना, मशीन कितना? मशीन बोर्ड में जाएगा उसको 2000 हो जाता 2000 किधर यार, 1000 रुपीज को राउंडिंग कर। राउंडिंग कर दिया। 1000 रुपीज पे 1000 देता हूँ, वो ले लो। ఇదిగో మేము తెనాలో తెలుసా తెలుగు తక్కువ వాళ్ళం కాదు पानी नीचे आ रहा है इसीलिए। वो दिक्कत नहीं होता, 50 रेट बोलता है, ये वाला बोट ले लेता। ఇదే ఉంది డాడీ పర్వాలే సుర్రంట ఉంది ఎండ। కదా భయంకరంగా కాలుతా ఉంది. हरिश्चंद्र घाट फर्स्ट टू लास्ट मनकट का इस बीच में पुट्टी घाट गिरा देता, अदर साइड स्नान कराकर रिटर्न लेकर आता मोटर बोट में मोटर बोट में। अभी गया है यार, वो राजकुमार है ना, वो राजकुमार उधर बैठता है ना, उनको पूछो। 1500 1 by 1। ఈ బోట్ లేదైతే మోటార్ బోట్ కి షిఫ్ట్ అయిపోతా ఉన్నాం గట్స్ ఇప్పుడు. 80 घाट से आना है ना। हरिश्चंद्र घाट ఇప్పుడు మోటార్ బోటే మళ్ళా ఆ బోట్ కొంచెం బాగాలేదు చూడు, నీళ్ళంతా లోపల వస్తుంది కాబట్టి మేము మళ్ళీ మారాల్సి వచ్చింది. ఆ సైడ్ ఆడ ప్లేస్ కూర్చో. ఇక్కడ పక్కన అక్కడ ఒక పోరా గుమ్మిన లే ఖాళీ రౌండ్ మారో ఉదర్ స్నాన్ కర్నా. ఏమేం పోజిస్తావు డాడీ, ఆ ఎక్స్ప్రెషన్, ఆ జాకెట్ రివర్స్ వేసుకున్నావు డాడీ. అయ్యయ్యా లైఫ్ జాకెట్ లేదంటే హెల్మెట్ లేకపోతే ఎట్లా ఫైన్ వేసుకుని అంత భయంకరంగా ఫైన్ వేస్తారు హెల్మెట్ల కన్నా ఎక్కువగా. కాబట్టి లైఫ్ జాకెట్ అనేది కంపల్సరీ వేసుకోండి అందరూ. వాళ్ళు ఇవ్వకపోయినా మీరు అడగల. నిన్న గాలి కూడా ఎక్కువ ఉంది, సో ఇప్పుడు ఆ బోట్ ఎక్కినాము. నేను ఎక్కితేనే అట్లా వంగిపోయింది, అప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఆ బోట్ లో వేరే మాత్రం నింది, దీంట్లో వేరే మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సరైన సౌండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది కథ ఎట్లుంది, సూపరా. చూడండి బోట్ ఎట్లా తిరుగుతా ఉందో. ఓహో డే టైం ఎక్స్పీరియన్స్ ఇది. లాస్ట్ టైం నైట్ లో పోయినాం కదా, ఈసారి డే టైమ్. వా సూపర్ గా ఉంది కదా. ఓహో మమ్మీ సూపర్. హరిశ్చంద్ర ఘాట్ నుంచి ఇప్పుడు మనం యూటర్న్ కొట్టుకొని ఆ పక్క తీరానికి పోబోతా ఉన్నాము. ఆ పక్క పోయేసి మళ్ళా ఇట్లా పెద్ద రౌండ్ వేసుకొని మణికర్ణికా ఘాట్ వరకు మళ్ళీ వచ్చి డ్రాప్ అంతే. ఇక్కడ ఎట్లా అంటే కాశీలో ఒక ఘాట్ పక్కన ఇంకొక ఘాట్, ఇంకొక ఘాట్ పక్కన ఇంకొక ఘాట్, ఇంకొక ఘాట్ పక్కన ఇంకొక ఘాట్, అట్లా 52 56 ఏమో ఉంది. వావ్ చూడండి గైస్ ఎట్లుందో, నీళ్ళు ఎగురుతా ఉంది ఆ పక్క ఈ పక్కని. ఇప్పుడు 360 వ్యూలో చూద్దాం గైస్. చూడండి వ్యూ ఎట్లుందో. వావ్ ఇది వ్యూ అంటే పా 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 సూపర్ గా ఉంది కదా. వావ్ చూడండి ఒక పక్క ఘాట్, ఇంకొక పక్క ఫుల్ ఇసుక. ఇక్కడే అందరూ స్నానం చేసుకుంటా ఉంటారు. ఓకే గైస్, ఇంకా గంగలో స్నానం చేసేటప్పుడు కంటిన్యూ అవుతాము. చూసుకోండి దాని దగ్గరికి పోయి ఇప్పుడు మేము టర్న్ చేసుకొని పోతాము. ఇక్కడేనా భయంకరంగా ఉంది కదా అలలో. ఏమ్మా భయం లేదా? 50 అడుగుల లోతు, 50 feet ఓన్లీ. ఏదా పంటగా ఏం బాగుందా? కంట్రోలింగ్ కొంచెం కష్టంగా ఉందంట, గాలి ఎక్కువ వస్తుంది. నిన్న అంతే, నిన్న ఈవినింగ్ కూడా అదే ఇష్యూనే. గాలి ఎక్కువగా వచ్చేదాని వల్లే బోట్స్ అంతా రివర్ లోపల అలో చేయలేదు ఎవరు, కానీ టెంపరీగా క్లోజ్ చేసి పడేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడే ఓపెన్ అయింది ఈరోజు మార్నింగ్ నుంచి. మేము నీళ్ళు పోసుకునేటప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాం గైస్. వచ్చేసినాము ఇక్కడ, మేము ఇప్పుడు నీళ్ళు పోసుకోబోతున్నాము. ఏడేడా నుంచి వస్తావమ్మో గంగమ్మో, ఆడాడి కొచ్చి
స్నానాలు సేతాం గంగమ్మో హైలెస్సా మా పాపాలు కడిగే పెద తల్లివే గంగమ్మో నీ రుణం ఎట్టా తీర్చగలమే చెప్పమ్మా హైలెస్సా హైలెస్సో హైలెస్సా గాలి చూడండి ఎట్లయిపోయిందో, వర్షం వస్తుంది ఆ పక్క, ఫుల్ అలా చూడండి ఎట్లయిపోయిందో భయంకరంగా. ఎట్లా కరెక్ట్ టైంకి వచ్చేసినాం, జస్ట్ మిస్ లో వచ్చేసినాము భయంకరంగా. చూడండి లాస్ట్ చూడండి దుమ్ము ఎట్లుందో, గాలి ఎఫెక్ట్ లేదు చూడండి. అందరూ టెన్షన్ గా ఉన్నారు ఈ పక్క చూడండి. ఆ పక్క చూడండి, ఇంకా ఇక్కడ రాలేదు. చూడండి గాలి ఎట్లా వస్తుందో. చూడండి పెద్ద పెద్ద బోట్లు అంతా అట్లే స్టాప్ చేస్తున్నారు ఇమీడియట్ గా. ఓకే రండి పోదాం టక్కని. చూడు మమ్మీ ఎట్లయిపోయిందో. అటు చూడరా పత్తు, అటు చూడరా ఒకసారి. మొత్తం మట్టి లేసి పైకంతా గాలికి. ఆ పక్కంతా వర్షం వచ్చే మాదిరి ఉంది. ఆ పక్క మణికర్ణిక దగ్గర అంతా వర్షం వచ్చే మాదిరి ఉంది ఫుల్ గా. గంగలో స్నానం అయింది. మేము ఇప్పుడు మళ్ళా కేదార్ ఘాట్కి వచ్చాము. కూర్చొని వ్యూని చూస్తా ఉన్నాము, అందరూ ఎంజాయ్ చేస్తా ఉన్నాము. ఫ్రెండ్స్ చూడండి వ్యూ ఎట్లుందో. నది గంగా నది మాదిరి లేదు, ఇప్పుడు సముద్రం మాదిరి ఉంది. అలలు భయంకరంగా వస్తాం చూడండి. చూడండి ఒకసారి నీట్గా మీరే ఎట్లా వస్తాం చూడండి అలలు. భయంకరమైన గాలి. బోట్స్ అంతా స్టాప్ అయిపోయినాయి. ఎవరు కానీ అసలు బోట్స్ని ఎత్తకూడదు ఈరోజు అనేసి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. బికాస్ విండ్ చాలా చాలా ఎక్కువ ఉంది. అక్కడ చూడండి ఆ బోట్ చూడండి. ఆ బోట్ అక్కడి నుంచి కదిలేదానికి ఎంతసేపు అవుతుందో మీరే ఒకసారి చూసుకోండి గాలి వల్ల. చూడండి లోపల అందరూ ఎంత టెన్షన్గా ఉన్నారో, యాంకర్ వేస్తున్నారు. భయంకరంగా ఉంది. ఇప్పుడు గమ్మున రూమ్కి పోయేస్తాం అనేసి ఉన్నాం మేము కూడా. midnight 2:30కి దర్శనం ఉంది మాకు. లిమిటెడ్ టికెట్లు మాత్రమే అలో చేస్తారు అప్పుడు. కాబట్టి మాకు 2:30కి ఉంది. 2:30కి అంతా మేము పోవాలంటే మేము 1:30కి అంతా లేసి స్నానాలు చేసుకొని బయలుదేరాలి. midnight 1:30. మా రూమ్ కి టెంపుల్ కి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి మేము 1:30కి అంతా బయలుదేరాలి. ఆ నైట్ లో విషయాలు దొరుకుతుందో లేదో తెలియదు. కాబట్టి కొంచెం ముందే మాట్లాడుకొని బయలుదేరితే మంచిది. లేకపోతే జాగారం చేస్తామా. ఇప్పుడే ఈవినింగ్ ఎంత కావాలో అంత నిద్రపోయేసి రాత్రి అంతా నిద్రపోకుండా ఉండి 1:30కి బయలుదేరేసాలి టెంపుల్కి. midnight 1:30కి. 1 or 2 hours పడుకున్నామంటే నైట్ మేల్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నిద్రపోకుండా నైట్ అంతా మేల్కొని దర్శనానికి వెళ్ళామంటే అక్కడ టైర్డ్ అయిపోతాం, అలసిపోతాం. కాబట్టి తిరగలేము లోపలంతా. క్యూలు అంతా ఎక్కువసేపు అవుతుంది. కాబట్టి ఒకసారి పడుకుంటాము, 1 or 2 hours పడుకుని నిద్రపోదాము అనుకుంటున్నాము. ఇప్పుడు టైం 5 o'clock, ఈవినింగ్ 5 o'clock అవుతా ఉంది. చౌకీ ఘాట్ నుంచి మనకు కేదార్ ఘాట్ చాలా దగ్గర. లక్కీగా ఈ కేదార్ ఘాట్ లో ఈవినింగ్ 6:30, 7 o'clock గంగా ఆరతి చేస్తారు. వర్షం పడిందంటే చూడాలని నేను ఒక హాఫ్ అన్ అవర్ అని పెంచుకుంటా పోతాను. నాకు ఇక్కడ నుంచి పోయేదానికి మనసు రావడం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాము, వర్షం పడుతుందేమో చూద్దాము. ఆ వర్షంలో ఆ గంగా నీళ్ళలో వర్షం పడతా అంటే ఎంత బాగుంటుందో చూసేదానికి. 2 కళ్ళు సరిపోవు, అంత ఆనందంగా ఉంటుంది, అంత హాయిగా ఉంటుంది చూసేదానికి కూడా. కాబట్టి అట్లీస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే వర్షం పడుతుందేమో, కొన్ని చినుకులు పడిందంటే చూస్తే చాలా బాగుంటుందని వెయిట్ చేస్తా అన్నాను. కానీ వర్షం మాత్రం పడడం లేదు, మాత్రం వచ్చేసినాయి.